రైల్వే శాఖలో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేకుండా 40,000కి పైగా సాలరీ పే చేస్తూ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఏమీ ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఈ జాబ్స్‌కైతే సెలక్షన్ చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంతటి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాస్త ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ జూన్ 6 వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్‌కి అయితే ఎంపిక చేస్తున్నారు. రిటన్ టెస్ట్ డేట్ అనేది మనకి ఫర్దర్‌గా ఇదే వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఒక రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూన్ 6, 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపు ఎవరికైతే ఏజ్ అనేది ఉంటుందో సో వీళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చంట. అంటే మీరు బీటెక్ చేసిన, బీఫార్మసీ కంప్లీట్ చేసిన, ఇక్కడికి మీరు ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో చాలా మంచి అవకాశం డిగ్రీ అర్హతలతో. సో మీరు డిగ్రీ అర్హత కనుక ఉన్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లో అడుగు పెట్టేటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పోస్టులకి సంబంధించి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 2.5 అవర్స్ పాటు కూడా మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం లేదు అని చెప్పేసి ఇచ్చారు చూడండి. దెర్ విల్ బీ నో నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో మీకు మినిమం 50% మార్కులు వస్తే సరిపోతుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూడండి. ద వెయిటేజ్ ఫర్ రిటర్న్ టెస్ట్ వుడ్ బి 100% ఫర్ ద సెలక్షన్ ఆఫ్ సేడ్ పోస్ట్. అంటే మీకు ఫర్దర్గా స్కిల్ టెస్ట్లు కానీ ఏముండవు, ఇంటర్వ్యూ కూడా ఏముండదు. డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్ పెడతారు. అది పాస్ అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసేసి ఈ వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. అంటే ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇలాంటి ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు చూడండి. సో ఇవి మీరు చదువుకోవాలి. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 45 క్వశ్చన్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. దీనికి సంబంధించి కూడా ఇక్కడ టాపిక్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు 1 ఇయర్ పాటు కూడా. అయితే ఇక్కడ చాలామంది కాంట్రాక్ట్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు రైట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖకి సంబంధించి మీరు ఒక్కసారి కనుక ఇందులో అడుగుపెట్టినట్లయితే మీకు ఫర్దర్గా మీకు ఆ యొక్క కాంట్రాక్చువల్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కానీ మధ్యలో అయితే తీసివేయడం అయితే ఉండదు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే పోస్టింగ్ వచ్చేసి చూడండి ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బీ లేబుల్ ఫర్ పోస్టింగ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మీకు ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి మన సొంత రాష్ట్రాలు కూడా ఫర్దర్గా మీరు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మంత్లీ మీకు గ్రాస్ పే వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4.8 LPA అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి
గురుగ్రామ్‌లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు గనక ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలి అనుకుంటే, సో మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా డిసైడ్ కాండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ డిసైడ్ అయ్యి అప్లికేషన్ పెట్టండి. అందరూ కలిసి వెళ్లి ఎగ్జామినేషన్‌కి అయితే అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అప్లై చేయడానికి ఫీజు కూడా ఇచ్చారు. ₹300 అనేది పే చేయాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను కదా! సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రైట్స్‌కి సంబంధించి ఈ విధంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ మీకు ఫస్ట్ వేకెన్సీ నంబర్ పైన క్లిక్ చేసేసి, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అసిస్టెంట్ హెచ్ఆర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ చూడండి. సో ఇందులో మీకు స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ జెండర్, తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లై చేస్తున్నారు, జనరల్ కాబట్టి జనరల్ పెట్టండి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఇవన్నీ కూడా నో పెట్టేసేయండి. రైట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అవన్నీ కూడా నో పెట్టండి. సో మిగతావన్నీ కూడా అవన్నీ అలా కూడా నో అనేది ఉంచేసేయండి. తర్వాత ఇది మాత్రం ఏ విధంగా తెలుసుకున్నారని చెప్పేసి అంటున్నారు, సోషల్ మీడియా అని చెప్పేసి పెట్టండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఇందులో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు, అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఏ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నీ కూడా చూపిస్తుంది. సో అవన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో పోస్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. మనకి ఎక్కువ పోస్టులు అయితే లేవు, జనరల్ కేటగిరీలో మాత్రమే వేకెన్సీ ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది, రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇస్తారు.